సార్ నమస్తే సార్. నమస్కారం ప్రదీప్. సార్ ముందుగా మీకు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినందుకు ప్లస్ సూలూరుపేటలో మీ అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు గెలుపొందినందుకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సార్ 2024 ఎన్నికల్లో మీ కూటమి గెలుపుని మీరు ఊహించారా? తప్పకుండా ఊహించామండి. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో అయితే నేను 6 నెలల ముందే ప్రచారం మొదలుపెట్టడం స్టార్ట్ అయింది. ప్రచారం మొదలుపెట్టి నెల రోజులు నేను తిరిగిన తర్వాత నాతో పాటు ఉన్న వాళ్ళకి కానీ, మా ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి కానీ, లేకపోతే మిగతా మా నాయకులకి అందరికి కూడా సూళ్ళూరుపేటలో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది అని ఖచ్చితంగా ఊహించాం. సార్ నెలవల విజయశ్రీ గారికి అంత భారీ మెజార్టీ రావడం వెనుక గల కారణాలు ఏముంది, ప్రజలందరూ వైసీపీ మీద విసిగిపోయారు. అన్నిటికన్నా గొప్పగా ఏంటంటే సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబీకుడు కలిసికట్టుగా పనిచేశాడు. తీరని ఇబ్బందులకు గురైనారు 5 సంవత్సరాలు, 2019 నుంచి 2024 దాకా అనేక రకాల కారణాలు. వాటన్నిటి మీద విసిగిపోయి ఈసారి నేనే నెలవల సుబ్రహ్మణ్యం, నేనే నెలవల విజయశ్రీ, నేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనే స్థాయిలో ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబీకుడు పనిచేశాడు కాబట్టే ఈ విజయం ఇంత దూరం సాధ్యమైంది. సార్ మీ తరఫున విజయశ్రీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పారా? నేను నా తరఫున అంటే మీడియా సమావేశంలో చెప్పడం జరిగిందే కానీ పర్సనల్గా నేను ఫోన్ చేసి కానీ లేకపోతే మెసేజ్ పెట్టడం కానీ చేయలే. ఎందుకనంటే గెలిచిన వెంటనే నా విజయవాడ ప్రోగ్రాం ఉండింది, విజయవాడకి వెళ్ళాను. తర్వాత నేను వచ్చి మద్రాసులో వేరే పనులు ఉంటే మద్రాసుకి వెళ్ళా. ఆ సమయం కుదరలేదు. చెప్తాం ఏముంది, ఎందుకంటే మేమందరం ఒకే కుటుంబీకులవి. ఆమె ఎవరో కాదు, మా ఆడబిడ్డ లాంటి ఆమె. అందుకని ఇబ్బంది లేదు, ఏముంది. సొంత అన్నదమ్ముళ్ళు అబ్బాచెల్లెలు అందరూ చెప్పుకోకపోయినా అభిమానం ఎప్పుడూ ఉంటుంది. సార్ ఇంకో ప్రశ్న, ఎన్నికల సమయంలో మీరు సూళ్ళూరుపేటలో అందుబాటులో లేకపోవడానికి గల కారణాలు ఏంటి సార్? అందుబాటులో నేనేమి లేకుండా పోలేదే. నేను ఎలక్షన్ అనౌన్స్ చేయక 6 నెలల ముందు నుంచే నేను తెలుగుదేశం పార్టీ కోసం నాకు వీలైన మండలాలన్నింటిలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేశాను. సూళ్ళూరుపేట మున్సిపాలిటీలో చేశా, దొరవాసత్రం చేశా, తడ చేశా, సూళ్ళూరుపేట రూరల్ చేశా, సూళ్ళూరుపేట పడమటపల్లిలో ఎలక్షన్ సమయంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ మంచితనాన్ని గుర్తించి వైసీపీలోంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులు వచ్చినా అంతకుముందే నేను కానీ, మా రూరల్ పార్టీ ప్రెసిడెంట్ కానీ, మా గాడి నారాయణ రెడ్డి కానీ, మా సుధముడి తాగేలు సుధాకర్ రెడ్డి గారు కానీ, పడమటపల్లిలో ఉన్న సుగుముడి బాలయ్య కానీ, లేకపోతే హేమభూషణ్ కానీ అందరూ కూడా మాట్లాడుకొని ఉన్న పల్లెల్లో అన్నింటిలో తిరిగాము, డోర్ టు డోర్ తిరిగాము, అంతా గట్టిగా ప్రచారం చేశాను. ఎలక్షన్ సమయంలో ఒక వారం 10 రోజుల ముందు నన్ను ఉదయగిరికి అబ్జర్వర్గా వేశారు. ఎందుకు వేశారు నాకైతే కారణాలు తెలియదు, కానీ నన్ను వేసిన కొద్ది రోజులు నేను కొంచెం పోవడానికి నిరాకరించే ఉన్నాను. ఆ తర్వాత జూమ్ కాన్ఫరెన్స్లో మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇన్స్ట్రక్షన్స్ మీద ఖచ్చితంగా పోయి అక్కడ అవసరం ఉంది, నువ్వు ఎక్కడికన్నా కూడా అక్కడ నీ అవసరం ఉంది అని నాకు చెప్పారు. కాబట్టి ఆయన మాటను మేము ఎప్పుడూ జవదాటం. నాకు రాజకీయంగా ఇప్పుడు అందరికీ మన కలియుగంలో ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అయితే, నాకు రాజకీయంగా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు మా యువ నాయకుడు లోకేష్ బాబు. అందుకని వాళ్ళ మాట జవదాటేదానికి లేదు. ఎందుకంటే నేను ట్రూ తెలుగుదేశం పార్టీ మ్యాన్. నాకు ఇన్ అండ్ అవుట్ తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా ఇంక వేరే ఆలోచనలు ఏం లేవు. నాకేం సంపాదించాలా, పట్టాలా, పదవులు అనుభవించాలా, వాటి మీద ఏ ఆకాంక్ష లేదు. తెలుగుదేశం పార్టీ 2014 ఓడిపోయింది, 2019 ఓడిపోయింది, 2024లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలవాలా అనే ఒకే ఒక సంకల్పం తప్పితే నాకు వేరే ఆలోచన లేదు. అందుకని వాళ్ళ అధినాయకులు ఆదేశించిన మేరకు మేము పాటించాలి కాబట్టి ఉదయగిరి పోవడం జరిగింది. కానీ అక్కడ కూడా నా వంతు చేయవలసిన పని అంతా చేసాం. అది కూడా మంచి మెజారిటీతో గెలవడం చాలా ఆనందంగా ఉంది. సూళ్ళూరుపేట ఖచ్చితంగా నేనైతే 29,000 వస్తుందని నేను ఊహించలే, కానీ 14,000 నుంచి 18,000తో ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పి మీ మీడియా మిత్రులు కూడా నెల్లూరు పార్టీ ఆఫీస్లో ఒకరు అడిగితే దానికి నేను ఖచ్చితంగా గెలుస్తుందా, మీకు వేరే అనుమానాలు ఏం పడలేదు, సూళ్ళూరుపేట గెలవకపోతే చాలా సీట్లు కోల్పోయే అంత పరిస్థితి ఉంటుంది, ఆ పరిస్థితి లేదు, ప్రజల్లో చాలా మార్పు ఉంది, ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పి కూడా చెప్పాను. సార్ ఇంకో ప్రశ్న, పార్టీలో
మీ స్థానంపై మీ అభిమానుల్లో కొద్దిగా ఆందోళన ఉంది సార్. మీ వరకు వచ్చిందో లేదో తెలియదు మరి. దానిపై మీరేం చెప్పదలుచుకున్నారు? ఏమున్నాయి పృథ్వీ, ఎందుకనంటే రాజకీయంలో మనతో పాటు ఉన్న బంధుమిత్రులు, అనుచరులు, లేకపోతే స్నేహితులు అందరూ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 11 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం మా కుటుంబం 42 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నేను ప్రత్యేకంగా ప్రత్యక్ష రాజకీయాల్లో 11 సంవత్సరాల నుంచి నా వంతు నేను పార్టీ కోసం కష్టపడుతూనే ఉండా. మరి 2019 నుంచి తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టకాలంలో ఈ నియోజకవర్గంలో ఉన్నప్పుడు నా వంతు నేనేం చేశానో మీ అందరికి కూడా, మీడియా మిత్రులకు అందరికి కూడా తెలుసు. నేను చేసిన పని ఎంత, నేను చేసిన కష్టం ఎంత అనేది కూడా మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా నాతో పాటు ఉన్న వాళ్ళు, లేకపోతే నిజమైన తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు, మా కుటుంబానికి దగ్గరకు ఉన్నవాళ్ళు కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వచ్చిన వెంటనే ఏదో చేసేస్తారు, మా అబ్బాయికి ఏదో చేసేస్తారు, మా అన్నకి ఏదో చేస్తారు, మా నాయకుడికి ఏదో చేస్తారు అని అనుకుంటా ఉంటారు. అంతే తప్పనిచ్చి నాకైతే పర్సనల్గా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు. నేను ఆశించింది మా అధినాయకుడు, మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా, మా యువ నాయకుడు పెత్తనం జరగాల, లోకేష్ బాబు పెత్తనం జరగాల, సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో గెలవాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలా, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ప్రతి కుటుంబీకుడికి ఇబ్బంది లేకుండా చేసి పెట్టాలి అనేదే నేను ఆశించాను. ఈరోజు అది ఫలితం వచ్చింది. ఇక మీదట నా మీద ఉన్న కర్తవ్యం నా మీద ఉంది. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సింది, వాళ్ళకి మంచి చేయాల్సిన బాధ్యత మా అందరి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది. కాబట్టి దాంట్లో భాగమే. అంతే తప్పనిచ్చి ఇంకేమీ వాళ్ళు బెంగపడేది, బాధపడేది, దిగులు పడేది ఏముండదు. సార్, సూళ్ళూరుపేటలో మీ ఎన్డీఏ కూటమి పాలన ఎలా ఉండబోతుంది సార్? మొట్టమొదటిగా ఏమి జరుగుతుంది అనేది దానికన్నా కూడా ఫస్ట్ ప్రశాంతంగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు, గంజాయి అమ్మడం, బంగాకి అమ్మడం, హాన్స్ అమ్మడం, లేకపోతే ఎట్టబడితే యథేచ్ఛగా దొంగతనాలు జరగడం, రేపులు, మానభంగాలు, మర్డర్లు చేయడం. పోయిన గవర్నమెంట్లో మీరు చూశారు, సూళ్ళూరుపేట కౌన్సిలర్, వైసీపీ కౌన్సిలర్, అతను మర్డర్ చేస్తేనే ఈ రోజు దాకా ఏం జరిగింది, ఎవరిని పట్టుకొచ్చారు అనే దానికే ఇంతవరకు ఆధారాలు లేవు. అటువంటివి జరగకుండా ముందు ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు. ఆ తర్వాత డెవలప్మెంట్ మీరు చూశారు. మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 సంతకాలు పెట్టాడు. 5 అద్భుతమైన సంతకాలు, ప్రజలకు ఉపయోగపడే సంతకాలు. ఈరోజు 13,000 చిల్లర 14,000 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా కొత్తగా రాబోతున్నాయి. అదేవిధంగా పెన్షన్ 4,000 అని చెప్పారు, 4,000కి సంతకం పెట్టారు. జూలై 1వ తేదీన గత ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా పెండింగ్ ఉన్న 1,000 రూపాయల బ్యాలెన్స్ 3,000, ఇది ఒక 4,000, 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతారు. ఆ తర్వాత ప్రతి నెల 4,000 ఇస్తారు. అట్లా అద్భుతంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కానీ ఉండుంటే ప్రతి ఒక్కరూ జీవితం కోల్పోయినట్టు అయిపోయి ఉండేది. దాని మీద రద్దు చేసి సంతకం పెట్టడమే ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొనింది. మీరు చూశారు, మా నాయకుడు ఇంటి దగ్గర నుంచి సెక్రటేరియట్కి వస్తూ ఉంటే తార్ రోడ్ అయితే కనపడలా, మొత్తం పూలే కనపడ్డాయి. అది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసింది కాదు, అక్కడ ఉన్న ప్రజలు వేసిన పూలు, ప్రజలు తీసుకొచ్చి చల్లిన పూలు. అంత ఆదరాభిమానాలు చూపించారు. అందుకని ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలోనే నడుస్తుంది, అందరూ సుభిక్షంగా ఉంటారు. సార్, మీ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యంగా మన సూళ్ళూరుపేట ఇటు మండలంలో కానీ టౌన్లో కానీ మీ పార్టీ నుంచి వర్గాలు ఎక్కువయ్యాయని ఒక టాక్ నడుస్తుంది బయట. దానిపై మీ అభిప్రాయం? వర్గాల అవి ఏం లేవు పృథ్వీ. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 మధ్యలో ఉండేటప్పుడు 3 స్తంభాల ఆట, 4 స్తంభాల ఆట, అది ఇది అని అన్నారు. ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టుకున్నట్టు మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా ఒకరినొకరు విమర్శించినట్టు మీరు చూసారా? అవన్నీ ఏం లేవు. అదేవిధంగా 2019 నుంచి 2024 దాకా వైసీపీ అధికారంలో ఉంటే 5 సంవత్సరాల సంగతి పడలే. 18 నుంచి 25 తేదీ దాకా నామినేషన్ గడువు ఇస్తే ఆ వారం రోజుల్లో బజార్లో పడి 2 సార్లు వైసీపీ వాళ్ళు కొట్టుకున్నారు. ఎక్కడ వైసీపీ తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు లేకపోతే వర్గ పోరులో ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే లీడర్షిప్స్ ఉంటాయి. ప్రతి పార్టీలో ఉన్నట్టు మా పార్టీలో కూడా లీడర్షిప్స్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంత తప్పనిచ్చి నాతో పాటు ఉన్న వాళ్ళు నాకు ఏదైనా కొంచెం ఇబ్బంది అనే భావన వాళ్ళకి కలిగినప్పుడు అక్కడ ఎక్కడో బాధ వ్యక్తం చేయొచ్చు. లేకపోతే మిగతా నాయకులతో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అని అనిపించినప్పుడు బాధ వ్యక్తం చేయొచ్చే. కానీ మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు
బజార్లో బడి కొట్టుకునేది ఉండదు, ఒకరినొకరు విమర్శించేది ఉండదు, ఒకరినొకరు వెన్నుపోటు పొడిసేది ఉండదు. అందరం కలిసి పార్టీ కోసం పనిచేయడమే మా ధ్యేయం. కాబట్టే ఈరోజు 29,000 చిల్లర మెజార్టీ వచ్చింది. సార్, చివరగా కూటమి ఈ 5 ఏళ్ళు కలిసి ఉంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఖచ్చితంగా కలిసి ఉంటాం, దాంట్లో ఏం తేడా లేదు. మీరు మొన్న ప్రధానమంత్రి వచ్చిన రోజు చూశారనంటే మేము పొత్తు ధర్మం ఎంత పాటించాలో పూర్తిగా పాటించాం. అదేవిధంగా మా మిత్రపక్షాలు జనసేన కానీ బీజేపీ కానీ పూర్తి స్థాయిలో పాటించారు. అంతకు ముందు రోజున ఎన్డీఏఎల్పీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకుడు చేతులు పట్టుకొని నలిగిపోయాడు. ఈయన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలా అని చెప్పి ఆయన నోటితో చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ వాళ్ళందరూ కూడా దానికి మద్దతు పలకడం జరిగింది. ఏకపక్షంగా మా అధినాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం, ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ చైర్మన్గా ఎన్నుకోవడం బ్రహ్మాండంగా జరిగింది. ఈ 5 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, తదనంతరం కూడా మేము కలిసి ఉంటామనే భావిస్తున్నాం. ఎందుకనంటే అటు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ మీద తప్పితే ఇంక దేని మీద ఆలోచించేవాడు కాదు. పవన్ కళ్యాణ్ ప్రజలు అభివృద్ధిని తప్పితే, ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న అనుకునే మనిషి తప్పితే ఇంకొక రకంగా ఆయన దురుద్దేశంతో ఆలోచించే మనిషి కాదు. కాబట్టి ఈ 3 పార్టీలు కలకాలం కలిసే ఉంటాయని చెప్పి మా అందరికి కూడా పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా కలిసి ఉంటాం.